ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. ఒక సినిమాకి సక్సెస్ తో పాటు మ్యూజిక్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుందనే సంగతి మనందరికీ తెలిసిందే. అందువల్ల సినిమా కోసం దర్శకుడు తనకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ని సినిమా కోసం ఎంచుకోవడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తూ ఉంటాడు. ఎవరైతే తన కథకి మంచి మ్యూజిక్ ఇచ్చి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహిస్తారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రమణ గోగుల మరోసారి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సాంగ్స్ పాడుతున్నారు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు మీద చందమామవే అనే సాంగ్ పాడి చాలా పాటని చార్ట్ బస్టర్ గా అయితే నిలిపాడు. ఇలాంటి సందర్భంలోనే ఆయనకి వరుస సినిమాల్లో అవకాశాలు వస్తోంది. రీసెంట్ గా మరో సాంగ్ కూడా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో కూడా రమణ గోగుల సాంగ్స్ పాడే అవకాశాలైతే వచ్చాయి. మరి తను అనుకున్నట్టుగా తన వాయిస్ తో మరోసారి ప్రతి ప్రేక్షకుని ఫిదా చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే రమణ గోగుల లాంటి పెక్యులర్ వాయిస్ ఉన్న వాళ్లతో పాడిస్తే సాంగ్స్ బాగా హిట్ అవుతాయని గమనించిన దర్శక నిర్మాతలు ఆయనకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చైనా సరే ఆయనతో సాంగ్ ని పాడించుకుంటున్నారు. ఆయన ఒక్క సాంగ్ పాడడానికి దాదాపు 15 లక్షల వరకు రెమ్యునరేషన్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈయన కోసం యావత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శక నిర్మాతలు ఆయనతో ఒక సాంగ్ పాడించాలని చూస్తుండడం విశేషం. పవన్, వెంకీ లాంటి హీరోలకు మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన రమణ గోగుల మధ్యలో కొద్ది రోజుల పాటు విరామం తీసుకున్నారు. కారణం ఏదైనా కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో సింగర్ గా ఆదరగొడుతున్నారనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. మరోసారి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా చేసే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ గా చేయగలిగితే మాత్రం ఆయనకు మరిన్ని అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇక మీదట చేయబోయే సినిమాలతో ఆయన మరోసారి స్టార్ సింగర్ గా మారడమే కాకుండా అవకాశం వస్తే మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా రాణిస్తారని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఎంకరేజ్ చేసినట్టుగా ఇప్పుడు ఆయన ఇంకెవరైనా ఎంకరేజ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సిందే.